వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. thumbnail చూసింటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ విత్ షాపింగ్. మై బాయ్ ఈస్ ఆల్రెడీ 1 year old. అస్సలు బిలీవ్ చేయలేకపోతున్నాను. అలా చేసుకుంటూ షాపింగ్ వచ్చేసాము. సిఎంఆర్కి వచ్చాము షాపింగ్ కోసం అని చెప్పి. బ్లేజర్ ఆల్రెడీ మేము పర్చేస్ చేసేసి ఉన్నాము, బట్ వీడియో తీయలేకపోయాను. సో మేము చిన్న టైనీ షూస్ కోసము తిరుగుతున్నాం అనమాట. ప్రొద్దుటూరంతా వీఆర్ ట్రయింగ్ ఎవ్రీథింగ్ అవుట్. ఫైనల్గా సిఎంఆర్లో షూస్ అయితే దొరికాయి. ఫస్ట్ టైం తను షూస్ ట్రై చేయడము, అందుకని కొంచెం ఇబ్బందిగా, బరువుగా, అన్ఈజీగా ఫీల్ అవుతున్నాడు. షూస్ జారిపోకూడదని వేర్ చేసి కొంచెం వాక్ చేయించడానికి ట్రై చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తున్నాడు, అసలు నడవనంటున్నాడు. పాపం అక్కడ ఉన్న సేల్స్ బాయ్ కూడా ట్రై చేశాడు. ఫైనల్గా వాళ్ళ డాడీ ట్రై చేస్తున్నాడు కొంచెం వాక్ చేయించడానికి. వీడియో షూట్ చేస్తూ నేను కూడా ట్రై చేస్తూ పిలుస్తున్నాను, అందుకనే నా సైడ్ చూస్తున్నాడు. కొంచెం నడుస్తాడేమో అని నన్ను చూసి ఇంకొంచెం నడుస్తున్నాడు. ఇవైతే తీసేసుకున్నాము షూస్. తర్వాత యూజ్ అవుతాయో లేదో అయితే తెలియదు. మిర్రర్లో చూస్తే చాలు, హీ ఆల్వేస్ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్. మిర్రర్లో చూస్తే తన స్పేస్లో తను చాలా హ్యాపీగా, చాలా జాయ్ఫుల్గా ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఇంత చిన్న మంత్స్ బేబీ అప్పుడు కూడా మిర్రర్లో చూపిస్తే తను తానే చూసుకొని ఏం స్మైల్ చేసేవాడు. అప్పుడైతే నేను షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ చేయకూడదు అని పెద్దవాళ్ళు అనేసరికి నేను చేయలేదు. హీ ఆల్వేస్ ఎంజాయ్స్ హిస్ ఓన్ స్పేస్ లైక్ మీ. న్యూ బిగినింగ్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ వల్ల నేను రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాను యూట్యూబ్లో. అదర్ వీడియోస్లో ఐ ట్రై మై బెస్ట్ టు పోస్ట్ రెగ్యులర్లీ. నాకే కాదు, మ్యాగన్కి కూడా ఇది ఒక మెమరీ లాగా యూట్యూబ్లో ఎప్పటికీ అలానే ఉండిపోవాలి అని చెప్పి. తను కొంచెం పెద్దయ్యాక కూడా తను చూసుకునే ఛాన్స్ వస్తుంది. హౌ ఐ సెలబ్రేటెడ్ మై 1 year బర్త్డే అని చెప్పి. ఐకెన్ షాపింగ్ అయితే అయిపోయింది. అనుకోకుండా సిఎంఆర్లోనే బ్లేజర్ కూడా వితిన్ సెకండ్స్లో, ఎక్కువ టైం పట్టకుండా సిఎంఆర్లోనే బ్లేజర్ షాపింగ్ అయిపోయింది. షూస్ కూడా అక్కడే దొరికేశాయి. ఫైనల్గా లాస్ట్లో బెలూన్స్ తీసుకున్నాము. ఇవైతే ఫోటోషూట్ కోసం తీసుకున్నాము. బెలూన్స్లో లైట్స్ వస్తాయట. ఈచ్ 150 చెప్పాడు. ఫైనల్గా 120కి ఇచ్చాడు. మేమైతే ఫోటోషూట్కి రెడీ అవుతున్నాము. వీడియో అయితే నెక్స్ట్ డే ఈవినింగ్. చూడండి ఏం అల్లరి చేస్తున్నాడు. నేనైతే రెడీ అయిపోయాను, తను రెడీ చేస్తున్నాను. అస్సలు ఉండట్లేదు, కెమెరా మీదకి వెళ్తున్నాడు. ఇటు వస్తే అటు వెళ్తాడు, అటు వస్తే ఇటు వెళ్తాడు. 1 yearకి ఇంత అల్లరి చేస్తున్నాడు, ఇంకా ఫ్యూచర్లో ఇంకెంత అల్లరి చేస్తారు. అబ్బాయిలు అయితే మరీ టూ మచ్ నాటీగా ఉంటారు అమ్మాయిల కంటే. అస్సలు చెప్పిన మాట విన్నాడు. వీడు కూడా అందులో ఒకడు. ఫైనల్గా ఎలాగో అలాగా ఫోటోషూట్కి రెడీ చేశాను. వీఆర్ డన్. ఫోటోషూట్కి గ్రీనరీ ఉంటే బాగుంటుందని చెప్పి నియర్గా ఉన్న పార్క్కి అయితే వెళ్తున్నాము. పార్క్కి అయితే వచ్చేసాము. కొంచెం సన్లైట్ ఉంటే బాగుంటుందని చెప్పి 3 o'clock 4 o'clock అలా వద్దాం అనుకున్నాము. కుదరలేదు. మేము ఆల్రెడీ వచ్చేసరికి 5:30 అయింది. కొంచెమే సన్లైట్ ఉన్నింది. సన్లైట్ అంటే న్యాచురల్ లైట్ అనమాట. పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తాయి. సన్లైట్ ఉన్నంత వరకు అయితే పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. తర్వాత మేము కూడా ముగ్గురం ఒక ఫ్యామిలీగా కొన్ని పిక్చర్స్ తీసుకుందాం అనుకున్నాము. అంత లోపల సన్లైట్ అయితే ఫీడ్ అయిపోయింది. ఎక్కువగా తీసుకోలేకపోయినాము. మ్యాగన్కి అయితే పిక్చర్స్ అయితే తీసినంత వరకు చాలా బాగా వచ్చాయి. మ్యాగన్ అయితే ఎంతో కొంత బాగానే సపోర్ట్ చేశాడు. ఆల్రెడీ కొంచెం ఎంతో కొంత నిద్ర వస్తూ ఉన్నింది, అయినా కూడా సపోర్ట్ చేశాడు. చాలా స్మైల్ చేసేవాడు, బట్ స్మైల్స్ అయితే లేవు కానీ, బట్ చేసినంత వరకు అయితే బాగా వచ్చాయి. బాగా సపోర్ట్ చేశాడు. నాతో పాటు ఇంకో పాప కూడా వచ్చింది. మేమందరం వెనకాల నిల్చొని చెరీ అని పిలుస్తున్నాము. సో దట్ హీ కెన్ లుక్ ఇన్ టు ద కెమెరా. బాగా చూసేవాళ్ళు చెరీ ఎవరు అనుకుంటారేమో. చెరీ హీస్ నిక్ నేమ్. చెరీ అయితే బాగా అలవాటు అయిపోయింది. మ్యాగన్ ఇంకా తనకి అలవాటు అవ్వలేదు. అయితే అయిపోయింది. వీ ఎండెడ్ అవర్ డే విత్ జాగరీ చాయ్ విచ్ ఈస్ అవర్ ఫేవరెట్. టీ అంటే ఈ ప్లేస్ అండి. చాలామంది రెగ్యులర్గా బెల్లం టీ కోసమే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మేము కూడా పార్సల్ తీసుకొని పోయినాము బెల్లం టీ ఇంటికి. నేను ఇంట్లో షుగర్ లేకుండా బెల్లం టీనే వాడుతున్నాను ప్రస్తుతానికి. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఈ వీడియో బర్త్డేకి జస్ట్ బిఫోర్ నైట్ వీడియో. వాళ్ళ డాడీ సర్ప్రైజ్గా సైకిల్ తీసుకొని వచ్చారనమాట. అగైన్ అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు. చూడండి ఎలా పరిగెత్తున్నాడో తన మీదికి. కొత్తగా వింతగా చూస్తున్నాడు. ఏం చూసా తగ్గేదేలే అంటూ భయపడేదేలే అన్నట్టుంటాడు. జస్ట్ ఓన్లీ ఎక్సైట్మెంట్. చూడండి మా ఇల్లంతా ఎంత మెస్ అయిపోయిందో. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇలానే ఉంటుంది. ఇంకా సైకిల్ విషయానికి వస్తే చూడండి ఎంత హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఫర్ ది ఫస్ట్ టైం హీస్ రైడింగ్ ద బైసైకిల్. సో తనకి పెడల్ మూవ్ చేయడానికి కాళ్ళు అందట్లేదు. హీస్ బీన్ ట్రైయింగ్ ఫర్ దాట్. హీస్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. వాటిని చూసి మేము కూడా చాలా హ్యాపీ అయిపోయాము. సైకిల్ మూవ్ అవ్వట్లేదని నెట్టుతున్నాడు ముందుకు వెనక్కి. వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలా బర్త్డే ముందు రోజు నైట్ అలా ఎండ్ అయింది.
మార్నింగ్ మంచిగా హెడ్ బాత్ చేయించేసాను. ఇక్కడ టవల్తో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తనేమో తీసేస్తూ ఉంటాడు. అలాగా ఎంత అల్లరి చేస్తాడంటే నార్మల్గా అల్లరి చేయడు. ఇక్కడ బాబుకి యూస్ చేస్తున్న టవల్ గురించి చాలామంది అడిగారు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. టవల్స్ చాలా స్మూత్గా అబ్జర్వ్గా ఉన్నాయని చెప్పి ఈ టవల్స్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఐ బాట్ ఎ కపుల్ ఆఫ్ టవల్స్. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. టవల్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, వాటర్ని ఇట్టే అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇప్పటికే ఏసీ రిమోట్ దొరికింది ఆడుకోవడానికి. సరే కొద్దిసేపు ఆడుకొని నేను కూడా వదిలేశాను. అలాగా ఫైనల్గా రెడీ చేసేసాను. డ్రెస్ వేసి ఎంత అమాయకంగా ఇన్నసెంట్గా కూర్చున్నాడో చూడండి. చేయాల్సిన అల్లరంతా చేసేసి ఒక మంచి నాప్ వేసేసాడు స్నానం అయిపోయిన తర్వాత. ఇక ఈ టైంలో నేను నా వంట ముగిచ్చేసుకుంటాను. ఫైనల్గా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇట్స్ లంచ్ టైం. మ్యాగన్కి లంచ్ కోసం రాగి సంగటి ప్రిపేర్ చేశాను. ఎప్పుడు మా ఫుడ్ సపరేట్, మ్యాగన్ ఫుడ్ సపరేట్గా కొంచెం చేస్తాను. అందులో రాగి సంగటి చేశాను. అందులో కొంచెం పెరుగు కలిపి పెడతాను. ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్గా ఫోన్ అయితే అలవాటు చేయలేదు మ్యాగన్కి. ఇలానే ఆడిస్తూ తింటాను. హాఫ్ అన్ అవర్ పడుతుంది, 40 minutes పడుతుంది, ఒక్కొక్కసారి 1 hour కూడా పడుతుంది తినిపించడానికి. ఇలానే ఆడిస్తూ తిప్పుతూ తినిపిస్తాను. లంచ్ అయిపోయింది. కొద్దిసేపు ఆడుకొని మంచిగా ఒక మంచి నిద్ర వేశాడు. ఫైనల్గా వీఆర్ ఆన్ అవర్ వే టు ద బర్త్డే వెన్యూ. నాకు పాసిబిలిటీ ఉన్న ప్రతి ప్లేస్లో వీడియో అయితే షూట్ చేశాను. ఫైనల్గా వీఆర్ అట్ ద వెన్యూ. ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది వెల్కమ్ చెప్పి అంత డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ బర్త్డే మంచిగా చేయాలని చెప్పి చేసాము. ఇదైతే ఫైర్ వర్క్ అయితే చాలా నచ్చింది. నాకు కూడా తెలీదు, మా హస్బెండ్ ఇలా ప్లాన్ చేశారు. మ్యాగన్ భయపడతాడేమో అనుకున్నాము, అస్సలు భయపడలేదు మ్యాగన్ అయితే. బర్త్డే ఆర్గనైజేషన్ అంతా మా హస్బెండ్ అండ్ హిస్ ఫ్రెండ్స్కే చెల్లుతుందండి క్రెడిట్ అంతా. చాక్లెట్స్ మ్యాగన్ రాజుని స్పెషల్గా కస్టమైజ్ చేయించారు మా హస్బెండ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఈ చాక్లెట్స్ కూడా. మెమరీగా అలానే ఉండిపోతుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పి ప్రేయర్ చేశారు మ్యాగన్ కోసం అండ్ ఫ్యామిలీ కోసము. తర్వాత కేక్ కటింగ్ జరిగింది. నేను వీడియో షూట్ చేయలేకపోయాను డయాస్ మీద ఉండడం వలన. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.